హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీకే వ్లాగ్స్. ఈరోజు వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని కొనుక్కొని అలాగే పూజ సామాన్లు కొనుక్కోవడానికి వచ్చాం పాండి బజార్, చెన్నైలో. ఇది ఫుల్ మార్కెట్. ఇక్కడ అన్ని పూజ సామాన్లు దొరుకుతాయి. వినాయకుడిని ఆల్రెడీ కొనేసుకున్నాం. పూజ సామాన్లకు వచ్చాం. ఇవన్నీ పూజ సామాన్లు ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. పూజ సామాన్లు కూడా తీసేసుకొని బయటకు వదిలిపోతున్నాం ఇప్పుడే. ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. బయటకు వచ్చేసాం కాంప్లెక్స్లో నుంచి. ఇంటికి వచ్చేసి వినాయక చవితికి డెకరేషన్ ప్రిపేర్ అవుతున్నాం. ఇదంతా డెకరేషన్ ముగ్గుతో స్టార్ట్ చేసాం. ఇదిగోండి చూడండి. తోరణాలు, అరటి చెట్లు, ఫుల్ డెకరేషన్. అలా తిరుగుతూ ఉందన్నమాట. అది వినాయకుడిని ఇప్పుడే పెట్టాం. ఇంట్లో ఉన్న వినాయకులు కూడా ఆయన పక్కనే పెట్టేసాం. వాళ్ళకు కూడా పూజ చేయాలి కాబట్టి. పూలతో అలంకరిస్తున్నాం. ప్రసాదాలు కూడా పులిహోర, పాయసం, వడలు, సుండలు, మోదక్, కుడుములు. తనకిష్టమైనవన్నీ పెట్టాం. పళ్ళు, పలహారాలు. చూడండి ఒకసారి. లాంగ్ షాట్ చూపిస్తున్నాం. పూజ ఇంకా జరుగుతుంది. పూలు వేస్తున్నాం. మా కూతురు కూడా ఉంది పూజలో. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా 7 days అయిపోయింది కాబట్టి నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం. బీచ్కి వెళ్తున్నాం. ఈస్ట్ కోస్ట్ రోడ్లో నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం. మనకు కొంచెం దూరంలో బీచ్ వస్తుంది. ఇదంతా బీచ్ రోడ్. అదిగోండి కనిపించేది బీచ్. ఇంకొంచెం దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది. ఇదిగోండి సముద్రం. ఇదంతా బీచ్ ఫుల్. వినాయకుడిని అలా పడేయకుండా అలా పెట్టానన్నమాట. ఆ గంగమ్మ తల్లి వచ్చేసి తీసుకెళ్ళిపోతుంది. ఆ అలలు వచ్చేసి అలా తీసుకెళ్ళిపోయేలాగా పెట్టానన్నమాట. అదిగోండి అలలు. అంతే, వినాయకుడు వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.